హాయ్ హలో వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ వాసవి ఆచార్య. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా వద్దా? మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మధు సార్. సో సార్ని ఇన్వైట్ చేసి వీటన్నిటి మీద ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో సార్ని ఇన్వైట్ చేసేద్దామా? హలో సార్. హలో అండి. సో ఇవాళ రేపట్లో డిస్కషన్ ఏం జరుగుతుంది అంటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నావా? ఎస్. షాపింగ్ అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నాం. అది కాదు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఇన్‌స్టాగ్రామ్ మోటివేషన్. ఆహా! ఎందుకు సార్ అంటే ఇవాళ ఉంటాం, రేపు పోతాము. తెలియని లైఫ్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది ఇంపార్టెంట్ అంటారా? ఇంకొక థింగ్ ఏంటి అంటే కంపెనీలో మనం వర్క్ చేస్తుంటాం. కంపెనీ ఇన్సూరెన్సెస్ ఇస్తూ ఉంటాయి. సో అలా తీసుకోవడం బెస్ట్ అంటారా? ఇఫ్ ఇన్ కేస్ తీసుకోవడానికి రెడీ అయితే. లేదు మేడం, బయట వేరే ప్రైవేట్‌వి ఉంటాయి. సో మీకు తెలియంది కాదు సార్, పెద్ద పెద్ద కంపెనీస్, అవి మనం నేమ్స్ చెప్పడం ఎందుకులే, అవన్నీ ఆఫర్ చేస్తూ ఉంటాయి. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అంత ఇంపార్టెంటా? అసలు దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి? ఒకవేళ తీసుకోవాలంటే కంపెనీలో ఇన్‌బిల్ట్ ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటరా? లేదా ప్రైవేట్‌గా తీసుకోవడం బెటర్ అంటారా? సో, హెల్త్ ఇన్సూరెన్స్ అనే టాపిక్‌లో ఏంటనంటే, ముందుగా అసలు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలా లేదా అనే దానికి 100% తీసుకోవాలనే చెప్తారు ఎవరైనా. బట్ వెరీ ఫ్యూ మెంబర్స్ ఏంటనంటే, ఈ మధ్యలో కంపెనీ ప్రొవైడెడ్ ఆల్రెడీ ఒక 5-10 లాక్స్ ఉంటుంది. మళ్ళీ స్పెషల్‌గా 20,000-30,000 రూపీస్ బర్డెన్ ఇయర్లీ ఎందుకు అని అనుకుంటున్నారు. లెట్స్ సే ఒకసారి మీరు డేటాను అబ్జర్వ్ చేయాలి. సో ఇంతకుముందు ఎవరైనా క్రోనిక్ ఇష్యూ వచ్చిన వాళ్ళ డేటా కనుక మీరు చూసినట్టయితే, వాళ్ళు ఎంతమంది కంపెనీ నుంచి క్లెయిమ్ చేసుకోగలిగారు, అండ్ వచ్చిన ఇష్యూస్ ఆయన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా కంపెనీ కవరేజ్లో ఉన్న లిమిట్లోనే ఉన్నాయా, దానికంటే పైన ఉన్నాయా? ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, ఇది 1 ఇయర్ కాదు, 2 ఇయర్ కాదు, ఒక్కొక్కసారి సంవత్సరాలు గడిచిపోతుంది. అలాగే మీకు హార్ట్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది అనుకోండి, ఒక్కొక్కసారి దాని బిల్లు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. డయాలసిస్ లాంటివి వచ్చింది అనుకోండి, 40 లాక్, 50 లాక్, 60 లాక్ రూపీస్ కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ మీద డిపెండ్ అయినప్పుడు, ఏ హెల్త్ ఇన్సూరెన్స్ అయినా సరే కంపెనీ ప్రొవైడెడ్ మ్యాక్సిమం 10 లాక్స్, 15 లాక్స్ కంటే ఎక్కువ అయిపోదు. ఓకే. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఈ రోజు కోసం చేయట్లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు నెక్స్ట్ 10, 15, 20 ఇయర్ తర్వాత వచ్చే ఇష్యూస్ కోసం చేస్తున్నారు. ఓకే. కాబట్టి కంపెనీలో ఉన్నంత కాలం మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఒక్కసారి లెట్స్ సే ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందనుకోండి, ఓకే, వాళ్ళు జాబ్ చేయగలుగుతారా? నో సార్, చేయలేరు కదా. 1 ఇయర్ కష్టపడతారు, అక్కడిక్కడ చేస్తారు, రేడియాలజీ అవి ఇవన్నీ చేసిన తర్వాత రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక 3 సంవత్సరాలు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఇప్పుడు ట్యూమర్ పెద్ద అయింది, మీ దగ్గర జాబ్ ఉందా? లేదు సార్. ఒకవేళ అదేమన్నా చిన్న ఇష్యూ? నో సార్. నెల్లూరు నుంచి ఒక క్లయింట్కి మేము చేసాము ఆల్రెడీ ఇదే. మేము చాలా చెప్పాము అప్పుడు, సార్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ దాంతో పాటుగా ఇది అట్లీస్ట్ మంత్లీ మోడ్లోను దేనిలోనూ ఒకటి పెట్టేసుకోండి, ఎందుకంటే మన పోర్ట్ఫోలియో ఎక్కువ ఉంది, ఇట్ ఈస్ రిస్కీ అని చెప్తే వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది అని అంటే, కార్పొరేట్లో 10 లాక్స్ ఉన్నప్పుడు 10 లాక్స్ వచ్చి ఇష్యూ వస్తుంది ఆయనకు అనుకున్నాడు. సేమ్ యాస్టీస్ ఇదే, సేమ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఆయనకు, చిన్న మైల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఫస్ట్ ఇయర్లో 4-5 లాక్స్ ఏదో అయిపోతే కంపెనీ నుంచి కవరేజ్ వచ్చింది. తర్వాత అది మళ్ళీ మేజర్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, అప్పుడు ఇంకా జాబ్ చేయలేని పరిస్థితి వచ్చేసింది 2023-24 పీరియడ్లో. అయితే ఇంకా కొన్ని రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, ఆ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా తనతో అవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తాయో కొంతమందికి సింపుల్ ట్రీట్మెంట్ అయిపోతుంది, కొంతమందికి పక్షవాతం లాగా మారిపోయే ఛాన్స్ అనేది ఉంది. 1 సైడ్ పక్షవాతం రావడం జరిగింది, ఇప్పుడు బ్రెయిన్లో సర్జరీ చేయాల్సిన అవసరం అనేది వచ్చింది. అప్పటికే జాబ్ వదిలేశాడు కాబట్టి కవరేజ్ అనేది లేదు. ఎస్టిమేషన్ అరౌండ్ 30 లాక్ రూపీస్, 30 లక్షల రూపాయలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలి తను? మన దగ్గర ఉన్న ఆరోగ్యశ్రీలు కానీ, ఆయుష్మాన్ భారత్లు కానీ పే చేస్తాయా? పోనీ ఇంత పెద్ద రిస్క్ను మనం గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోగలుగుతామా? పోనీ మనం 15 సంవత్సరాల నుంచి పనిచేసాం కదా, మరి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళి అడగలుగుతామా? సార్ నేను మీ కంపెనీలో 15 సంవత్సరాలు హార్డ్ అండ్ సోల్గా పనిచేశాను కాబట్టి నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది. చేయలేం కదా. అంటే ఇప్పుడు ఈ రోజు మార్కెట్లో సరే మీరు ఏదైనా ఒక హాస్పిటల్లోకి వెళ్ళి బిల్స్ చూడండి, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు అనేది కామన్ బిల్స్ అయిపోతున్నాయి. అంటే మీకు తెలుసు, మీరు జాబ్లో ఉన్నంత కాలం మీకు ప్రొటెక్టెడ్ ఉంటారు, బట్ ఏదైనా క్రోనిక్ ఇష్యూ వచ్చిందంటే మీ దగ్గర జాబే ఉండదు.
సో అలాంటప్పుడు ఒకవేళ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ 20,000 30,000 కడితే లెట్స్ సే ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, జాబ్ పోయింది. ఇప్పుడు మీకు ఆ 30,000 కట్టడం ఇబ్బందే. కానీ 30,00,000తో పోలిస్తే తక్కువ. అది మీ వైఫ్ అయినా కట్టగలుగుతుంది. మీ వైఫ్ అయినా ఏదైనా పార్ట్ టైం జాబ్ చేసేసి ఆ 30,000 కట్టగలుగుతుంది. కానీ మీ దగ్గర ఆ కవరేజ్ కనుక లేదు అనుకోండి, ఇప్పుడు ఈరోజు మార్కెట్లో మనం అన్ని చూస్తున్నాము. ఫోన్‌పే నంబర్ పెట్టి అడగడము, అవును సార్. క్రౌడ్ ఫండింగ్ చేయడము. ఒకవేళ అదే ఇంపార్టెంట్ అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళండి. అదేదో లేని వాళ్ళు అడగడంలో తప్పు లేదు. లేని వాళ్ళకి, ఇబ్బంది ఉన్న వాళ్ళకి క్రౌడ్ ఫండింగ్ చేస్తున్నాము. కెట్టో లాంటి దాంట్లో మనం చేస్తా ఉన్నాం. అది ఓకే. బట్ వెరీ మంచి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కూడా, గవర్నమెంట్ గెజిటెడ్ ఆఫీసర్స్ కూడా వాళ్ళ హెల్త్ ప్రాబ్లం వల్ల కంప్లీట్‌గా బ్యాంక్రప్ట్ అయిపోయి వాళ్ళు కూడా సహాయం కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు. దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్టయితే, ఫేస్‌బుక్‌లో చూసినట్టయితే డైలీ చూడొచ్చు మీరు ఇట్లాంటివి. అంటే మన చేతిలో లేని దాన్ని మనం ముందుగా, అంటే మనం చేయలేము. అంటే హెల్త్ ప్రాబ్లమ్‌కి మీరు ఎంత ధనవంతులైనా కొన్ని రకాల చికిత్సలకయ్యే ఖర్చును మనం పే చేయలేము. అందులో ఇండియాలో మీరు చూస్తున్నట్టయితే మిడిల్ క్లాస్ అండ్ పూర్ పాపులేషన్ అనేది ఎక్కువ. అండ్ ప్రాబ్లమ్స్ అనేటివి పెద్దవాళ్ళకంటే మిడిల్ క్లాస్ పూర్ వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువ. వై? బికాస్ మనం చేసే వర్క్, ఇప్పుడు ఒక బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, ఏసీ ఆఫీస్లో పనిచేస్తాడు. రోగాలు వచ్చినా, యాక్సిడెంట్లు అయ్యేదైనా సరే రోజు రోడ్డు మీద తిరిగి మనకు వస్తాయి. రోజు రోడ్డు మీద వర్క్ చేస్తే మనలాంటి వాళ్ళకి వచ్చేస్తాయి. కానీ కాస్ట్లీ దాంట్లో ఉన్న వాళ్ళకి రావు. వాళ్ళ ఫుడ్ వేరే ఉంటుంది. వాళ్ళు కాస్ట్లీ ఆయిల్ తీసుకోగలుగుతారు, మంచి ఐటమ్స్ తినగలుగుతారు వాళ్ళు. ప్రాబ్లం అనేది ఉండదు. ఇప్పుడు నువ్వు చేసే జాబ్ను దాన్నే, నా లైఫ్ కూడా వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ మీద డిపెండ్ కావద్దు. రేపు పొద్దున నువ్వు వెళ్ళి ఐసీలో ఉన్నప్పుడు 50 లక్షలు ఎస్టిమేషన్ వస్తే నీ దగ్గర ఉన్న కెపాసిటీ సరిపోతుందా 50 లక్షలు పే చేయడానికి? మీ బంధువులు పే చేయగలుగుతారా? ఫ్రెండ్స్ రిలేటివ్ పే చేయగలుగుతారా? పోనీ మీ కంపెనీ అయినా పే చేయగలుగుతుందా? 10 lakhs నేను ఇచ్చాను, ఇంకొక 30 lakh రూపీస్ అవసరం పడుతుందంటే మీ హెచ్ఆర్ పే చేయగలుగుతాడా దీన్ని? మీరు 50 సంవత్సరాలు పని చేసినా పే చేయలేరు. మరి ఇంకా అది చేయలేము అనుకున్నప్పుడు దానిలో ఈజియెస్ట్ వే ఏందనేది చూడాలి. గాడ్ హెస్ గివెన్ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ నిజానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది. ఈ రిస్క్ ఎవడు తీసుకోలేడు. అప్పుడు మనం ₹1,00,00,000 50 లక్షల రూపాయలు కనుక పాలసీ మీరు తీసుకుంటే, ఇప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళారు, మీ పాలసీ కవరేజ్ చూస్తారు ముందు, మీకు ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతారు. ₹1,00,00,000 కవరేజ్ ఉంది అనుకుంది, అది ఇచ్చే ధైర్యం ఏది పోదు. నిజంగా సార్. ₹1,00,00,000 మీ దగ్గర ఉన్నట్టే ఇప్పుడు. కానీ అదే కనుక మీ దగ్గర 10 లక్షల పాలసీ ఉండి మీకు 50 లక్షల జబ్బు వచ్చింది అనుకోండి, అప్పుడు మీ హెల్త్ ప్రాబ్లం, హెల్త్ టెన్షన్, ఫిజికల్ టెన్షన్ కంటే మెంటల్ టార్చర్ ఎక్కువ ఉంటుంది. మీకోసం తిరగాల, ఫండ్స్ కోసం తిరగాల మీ ఫ్యామిలీ. అవును సార్. దానికోసమనే ఇలాంటివి పండుగ పబ్బాలైనా కొంచెం తగ్గించుకొని హెల్త్ ఇన్సూరెన్స్ ముందు చేయమని చెప్తున్నారు అందరూ. అందులో మీరు ఎంప్లాయ్ అయినా సరే ఈ చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. అందరూ ఏమనుకుంటారు, 60 ఏళ్ళ టైం ఉంటుంది కదా, అప్పటి వరకు అయితే కవరేజ్ ఉంటుంది, ఆలోపు నేను బయట తీసుకుంటా అంటారు. ఈరోజు మీ ఫుల్ బాడీ చెకప్ చేసేస్తే కనీసం 10 రోగాలు బయటపడతాయి. ఆ 10 రోగాల్లో ఏదో ఒకటి క్రోనిక్ అయినా మీ హెల్త్ ఇన్సూరెన్స్ రాదు. ఇప్పుడు పుట్టిన పిల్లలకు కూడా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల లైఫ్ టైం ఇన్సూరెన్స్ ఎలిజిబిలిటీ కోల్పోతున్నారు. మరి అదే ప్రాబ్లం మనకు వస్తే రేపు మీరు ₹1,00,00,000 2,00,00,000 అసెట్ క్రియేట్ చేసి పెడతారు. ఒక చిన్న ప్రాబ్లం వస్తే ₹1,00,00,000 బిల్ అయిపోయింది, జీరో. 60 సంవత్సరాల సేవింగ్స్ అంతా కూడా ఒక్క రోజులో పోతాయండి. మరి అంత పెద్ద రిస్క్ ఎందుకు తీసుకుంటున్నావు? ఒక ప్రాపర్ కవరేజ్ తీసుకొని, ఒకవేళ నీకు ఏం కాలేదనుకున్నా 60 ఏళ్ళ వరకు, నువ్వు 30 ఏళ్ళప్పుడు తీసుకున్నావు, 30 ఏళ్ళు కట్టావు, లెట్స్ సే 30,000 కట్టావు సంవత్సరానికి. ఎంత కడతాం మనం? 9 లక్షలు కడతాం. 9 lakh రూపీస్ ఎంటైర్ లైఫ్ కవర్ చేస్తున్నది. 9 lakh రూపీస్ వల్ల నువ్వు పేదోని కావు, కానీ ఒక్క చిన్న ఇన్సిడెంట్ వస్తే మాత్రం పేదోని అయిపోతావు. అండ్ అవర్ పాపులేషన్ 1 హాస్పిటల్ బిల్ అవే బికమింగ్ పూర్ ఫ్రమ్ మిడిల్ క్లాస్. సో కాబట్టి ఎప్పుడైనా హెల్త్ ఇన్సూరెన్స్ ముందు చేయాలి. హెల్త్ ఇన్సూరెన్స్ 50 లక్షలు ₹1,00,00,000 ఎవరికి ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ముందు చేసేయాలి. ఎవరు ఏజెంట్ దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసేయాలి. ఎక్కడ మీకు కన్విన్స్ అనిపిస్తే అక్కడ చేసుకోండి, కానీ కవరేజ్ లేకుండా ఉండకూడదు. మంచి పాలసీ చూసుకోవాలి. మళ్ళీ అది కూడా ఏదో తక్కువ వస్తుంది, పిచ్చి పిచ్చి యాడ్ ఆన్స్ వచ్చాయి అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ పాలసీ తీసుకొని అసలుకి మోసం వచ్చే ప్రయత్నాలు చేయొద్దు. కొంతమంది కట్టి కూడా సరైన క్లెయిమ్ పొందలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మంచి ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళకి, హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్లెయిమ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, IRDA నామ్స్ తెలిసి ఉండాలి, పాలసీ టర్మ్స్ అండ్ కండిషన్ తెలిసి ఉండాలి,
లైవ్గా ఒక 400-500 క్లెయిమ్స్ చేసిన వ్యక్తి ఉండాలి. అప్పుడు మీకు సరైనది ఇవ్వగలుగుతారు. ఎందుకంటే ఇది ఒక రోజులో రూపాయలు 2 రూపాయలు పోయే పని కాదు. ఒక బిల్ వచ్చిందంటే 50 లక్షలు. 100 రకాల రూల్స్ ఉంటాయి ఎగ్గొట్టడానికి. ఏ చిన్న చెప్పి ఎగ్గొట్టేచ్చేస్తారు. యువర్ వైఫ్ ఈస్ హౌస్ వైఫ్. మెనీ ఆఫ్ ద కేసెస్లో ఈవెన్ ఎంత ప్రొఫెషనల్ అయినా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్ ఎవరు చదువుతారు? మరి మీకు సిస్టమ్ కావాలి అవును సార్. మీకు మీ గురించి ఫైట్ చేయడానికి. సో అలాంటి సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో ఆ సిస్టమ్ వెతకండి ముందు. ఇవన్నీ మనం చేయలేని పని కాబట్టి తెలిసిన వ్యక్తి దగ్గర తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా డెఫినెట్గా మీరు ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వాడే ఫ్యూచర్లో సస్టైన్ అవుతాడు. 100లో ఒకరికి రావచ్చు, కానీ ఆ ఒక్కరి లాటరీ మనకు వచ్చింది అనుకోండి, ఎంటైర్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ కండిషన్ అనేది ప్లాట్ఫామ్ మీకు వచ్చేస్తుంది. సో దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనం అడిగి తీసుకోవాల్సిన ప్రోడక్ట్లు ఇవి, ఎవరో మనకు అమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ ముందుగా తీసుకోవాలి, మంచి కంపెనీలో తీసుకోవాలి, క్లెయిమ్ సెటిల్మెంట్స్ రేషియో బాగుండాలి, సర్వీసింగ్ చేసే వ్యక్తికి కెపాసిటీ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి సిస్టమ్ పైన, రేపు పొద్దున ఫైట్ చేయగలగాలి మీకోసం. సో ఇలాంటివి చేస్తే మీకు ఎప్పటికీ అదొక ధైర్యం. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే యువర్ బయింగ్, అలాంటి ధైర్యాన్ని మీరు కొనిపెట్టుకోవడమే మీ ఇంట్లో. ₹1,00,00,000 అన్నా దానికి సేఫ్టీ ఉండదు, కానీ ₹1,00,00,000 పాలసీ ఉంటే మీ ఇంటికి సేఫ్టీ ఉంటుంది. ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సో అది కంపెనీ పాలసీయా లేకపోతే ప్రైవేట్ పాలసీయా అన్నది కొంచెం డీటెయిల్స్ క్లియర్గా తెలుసుకొని పాలసీ తీసుకుంటే ఇట్స్ బెస్ట్ ఫర్ ఆర్ హెల్త్, ఆర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, ఇది వాటి వీడియో. సో ఇంకో గెస్ట్తో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను. దిస్ ఈస్ వాసవి ఆచార్య సైనింగ్ ఆఫ్.